మనకి ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది. వాళ్ళ ఫస్ట్ బుకింగ్ 11:30 అవుతుంది టైము. ఏదో ఇక్కడనే మన పికప్ ఎంత వచ్చిందంటే 300 మీటర్స్ వచ్చింది. 1 మినిట్ 2 మినిట్స్ చూపెడుతున్నది. ఐడిఏ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చింది. డైరెక్ట్ పోతున్నా, లోడింగ్ ఏముందో చూద్దాం. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇది మన లోడు, 6 డబ్బాలు ఉన్నాయి. లోడ్ చేసుకొని స్టార్ట్ అయితే అయిపోయినాము. ఇక్కడ ప్యాట్నీ ఫ్లేవర్ పైన ఉన్నా. 13 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. సీదా డ్రాప్ లొకేషన్ దగ్గర ఇస్తాం. మళ్ళా ఇది మన ఉప్పల్ స్టేడియం రోడ్. ఇది ఉప్పల్ స్టేడియం అన్నట్టు రైట్ సైడ్లో ఉన్నది. వచ్చేసినాం అంతే. ఈ నుంచి 1.5 కిలోమీటర్ చూపెడుతున్నది. ఇది మన డ్రాప్ లొకేషన్. కస్టమర్ ఫోన్ ఎత్తుతలేడు ఎందుకేమో. ఈ కంపెనీలో ఉందనుకుంటా డెలివరీ. ఫోన్ ఎత్తినాక పోదాం లోపలికి. ఇది మన అన్లోడింగ్ పాయింట్. ఈ బుకింగ్లో మనకి 388 రూపీస్ మిగిలినాయి. ఈయన వెయిట్ చేస్తున్నా, చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎప్పుడు వస్తుంది. కరెక్ట్ 12:30 అవుతుంది టైము 4:30 కావస్తున్నది. ఇంకా ఇక్కడనే ఉన్నా, మన ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఉన్నా. 4:30 అవుతుంది టైము. 4:22 25 ఏమో అవుతున్నది. ఇక్కడ నుంచి ఏమైనా బుకింగ్స్ అక్కడ నుంచి పడతలేవు కదా, ఇక్కడ నుంచి ఏమైనా వస్తాయని చెప్పి ఈయనే వెయిట్ చేస్తున్నాను అన్నట్టు. ఇక్కడ నుంచి కూడా ఏమొస్తలేవు. యాక్చువల్లీ వస్తున్నాయి, మనకు 10 సెకండ్ డిలే ఉంది కదా, మనకేమో బుకింగ్స్ వస్తలేవు. మన వరకు ఆగుతలేవు. మన లాస్ట్ వీక్ చేయలే కదా, అందుకే 10 సెకండ్ డిలే వెళ్ళిపోయింది. చలో ఇక ఈ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. ఆల్రెడీ చాలా టైం వెయిట్ చేసిన బుకింగ్స్ కోసం. చలో పోదాం, నడవండి ఇక మళ్ళీ ఏడు నుంచి. నెక్స్ట్ ఇక ఆన్ చేసుకొని పోతాను. ఏడు నుంచి వస్తే బుకింగ్ ఆ నుంచి షూట్ చేస్తాను మళ్ళీ. సాయంత్రం అయిపోయింది, మొత్తం చల్లగా ఉన్నది మార్కెట్. ఏందేమో వాతావరణం చల్లగానే ఉంది. యాక్చువల్లీ వచ్చినాయి కూడా బుకింగ్స్, రాగానే 5-10 నిమిషాలకు కూడా వచ్చినాయి బుకింగ్స్. 10 సెకండ్ డిలే ఉంది కదా, మనకు వస్తలేవు బుకింగ్స్. ఇవాళ 10 సెకండ్ డిలే ఉంటే అసలు కరవారే కాదు. హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇక నిన్నటి వీడియో అయితే ఆడికి ఒక ట్రిప్కే ఖతం అయిపోయింది. ఇక ఇవాళ వీడియో చూద్దాము, ఇవాళ డే ఎట్లుంటుందో చూద్దాము. నిన్నైతే బుకింగ్స్ రాలేదు, 10 సెకండ్ డిలే ఉండే కదా, అందుకే మనకి ఏం బుకింగ్స్ రాలేవు. ఇక ఇలా చూద్దాం ఏం కథ. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యాత్తోటి వీడియోని లైక్ చేయండి. ఈ నుంచి కంటిన్యూ చేద్దాం. ఇక నాకు ఇవాళ ఫస్ట్ బుకింగ్ వచ్చింది. పికప్ ఇన్న ఉంది, డ్రాప్ వచ్చేసి నింబోలి అడ్డా, ఏదో మెడిసిన్స్ వాళ్ళదంట. గిన్నె లెఫ్ట్కి బండి ఉన్నదా, 4 డబ్బాలు ఉన్నాయి, లోడ్ చేసేసుకుని. ఇది మన లోడు, 4 డబ్బాలు లోడ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినా. 4 మెడిసిన్ బాక్సులు ఉన్నాయి. ఏమంటారు, ఇప్పుడైతే ప్యారడైజ్ దగ్గర ఉన్నా. మనకి డ్రాప్ లొకేషన్ వచ్చేసి 9 కిలోమీటర్స్ వచ్చింది. కాకపోతే మొత్తం ట్రాఫిక్ ఏరియానే ఇదంతా. ఇప్పుడు నేను పోతున్నది, నాకు 10 సెకండ్ డిలే ఉండే. నిన్న మొత్తం 10 సెకండ్ డిలే వల్ల ఆర్డర్సే రాలేదు. ఆ నుంచి ఏమంటారు ఉప్పల్లికి పోయినా కదా, సాయంత్రం వచ్చేసిన వెయిట్ చేసి మస్తు బుకింగ్లు వస్తున్నాయి కానీ నాకు వస్తలేవు. ఇప్పుడు ఇలా పొద్దున్న కూడా ఆన్ చేసినాను. ఇది ట్రాఫిక్ ఏరియా, ఎట్లా కూడా నాకు రాదు కదా అని చెప్పి 2 సార్లు టచ్ చేసిన అంతే. ఒకసారి టచ్ చేయగానే వచ్చేసింది ఆర్డర్. ఆ 10 సెకండ్ డిలే ఉన్నది, వాడు తీసేసినట్టున్నారు కంపెనీ వాళ్ళు. చాలా ఇప్పుడైతే ప్యారడైజ్ సిగ్నల్ దగ్గర ఉన్నా. ట్యాంక్ బండ్ బద్దర్పూడ రోడ్ వచ్చేసినాం, అయిపోయింది. ఇంకో 1.5 కిలోమీటర్. కాచిగూడ స్టేషన్ రోడ్ ఇది. ముందడికి లెఫ్ట్ తీసుకోగానే మన లొకేషన్, మన ఈసామ్యాబాద్ రోడ్ వస్తుంది. ముందడికి లెఫ్ట్ తీసుకుంటే ఆడనే ఉన్నది మన డ్రాప్ పాయింట్. మనం
మనం వచ్చేసినాం డ్రాప్ పాయింట్కి. ఆ ముందట గ్యాస్ బండి కనిపిస్తుంది కదా, ఆడనే ఉన్నది డ్రాప్ లొకేషన్. మన బండి అన్లోడ్ అయిపోయింది. 334 రూపీస్ మిగిలినాయి మనకు లాస్ట్ బుకింగ్లో. ఇక్కడ ఆగటానికి ఏడా ప్లేస్ లేదు, ముందటికైతే పోతున్నా. అక్కడ బండ్లే వేసుకపోతున్నారు పోలీసు వాళ్ళు, 2 వీలర్లు. ఎక్కడ నిలబడితే ఫోటో దించుతున్నారు. ఇక ముందట ఎక్కడైనా ప్లేస్ ఉంటే ఆడ ఆపుతాను. ఆన్లైనే పెట్టుకున్నాను, రన్నింగ్లో ఏమైనా బుకింగ్ వచ్చినా తీసేసుకుంటాను. నేను వచ్చేసినాను ఆడ నుండి మన ట్యాంక్ బండ్ దగ్గరికి, బుద్ధ భవన్ బ్యాక్ సైడ్. ఇక్కడ పక్కన ఆపుతాను. నల్లగొట్ట నుంచి, హిందీ కాలేజ్ నుంచి, రాణిగంజ్ నుంచి వస్తాయి బుకింగ్స్. ఇది బతుకమ్మ ఘాట్ ట్యాంక్ బండ్. చిన్న చిన్న వినాయకులు, బతుకమ్మలు ఈ నుంచి వేస్తారు. మనకి ఇంకో బుకింగ్ వచ్చింది, టైం 12:30 అవుతున్నది. ఇది రాణిగంజ్ నుంచి వచ్చింది, రాణిగంజ్ నుంచి తెల్లాపూర్కి. పికప్ డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాము. మ్యాప్ ఆన్ చేసిన 1.5 కిలోమీటర్ ఉన్నది పికప్ డిస్టెన్స్. నడవండి పోదాం పికప్ పాయింట్కి. మనం వచ్చేసినాము రాణిగంజ్కి పికప్ చేసుకోవడానికి. ముందట లెఫ్ట్ కొట్టి రైట్ కొట్టాలని ఉన్నది. ఫస్ట్ అయితే ఆడ లోడ్ చేసేసుకుందాం. లోడింగ్ వీడియో తీయటానికి రాదు, లోడ్ చేసిన తర్వాత ఏమో లోడ్ చూపెడతాం. ఇంకా ఇది మన లోడ్. అన్ని వాచర్లు ఏమేమో ఉన్నాయి. లోడ్ చేసుకొని స్టార్ట్ అయితే అయిపోయినాను. 29 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. అటు జూబ్లీ హిల్స్ అటువైపు నుంచి పోతే ఇంకో కిలోమీటర్ తక్కువనే వస్తుంది. కానీ నేను ఇక్కడ నుంచి మూసాపేట్, వై జంక్షన్, కుక్కడపల్లి, ఇట్లా మన బిహెచ్ఎల్ ఈ రోడ్ తీసుకున్నా. బిహెచ్ఎల్ వరకు వచ్చేసినాము. ఇంకో 6 కిలోమీటర్లు ఉన్నది ఇన్ని నుంచి. ఇది కన్స్ట్రక్షన్ సైట్ డెలివరీ మనం చేసేది. వాళ్ళే ఫోన్ చేస్తారు, 1-2 సార్లు ఫోన్ చేసారు ఎప్పటి వరకు వస్తున్నావు, ఇంత టైం పడుతుంది అని. లేట్ అయ్యేటట్టయితే లేదు. మనం వచ్చేసినాము నల్గండ్ల రోడ్. ఇది మొత్తం చీకటి అయిపోయింది. టైం 3:10 అవుతుంది, కానీ మొత్తం చీకటి అయిపోయింది వానమగులికి. నిన్న కూడా మంచిగానే పడ్డది వర్షం, ఇవాళ కూడా మంచిగానే పడ్డది అంటున్నది. మనం వచ్చేసినాము లొకేషన్కి. ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ బిల్డింగ్స్లోనే డెలివరీ అనుకుంటా. ఈడనే లొకేషన్ అయిపోయింది. ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఏడుండు ఆ లొకేషన్ తప్పంట. ఇంకో 3 కిలోమీటర్, 3.5 కిలోమీటర్ల ఉన్నది. నాకు వాట్సాప్లో లొకేషన్ పెట్టిరు వాళ్ళు. మల్టీ పాయింట్ యాడ్ చేస్తలేరు, బిల్లు మీద 100 రూపాయలు ఇస్తాను పో అంటున్నాడు. యాడ్ చేయడానికి రాదని. ఇక ఫోన్ అయితే పోతున్నాను. వర్షం చినుకులు కూడా స్టార్ట్ అయినాయి. ఇక వేరే లొకేషన్కి అయితే పోతున్నాను. ఇక్కడ చాలాసేపటి నుంచి వర్షం పడుతున్నట్టుంది. సగం అక్కడ వర్షం పడతలేదు, ఇక్కడ పడుతుంది ముందే.
వెనకాల మన మెటల్కి అయితే ఏం కాదు, కానీ ఓ 2-3 కాటన్ బాక్సులు ఉన్నాయి. కానీ రైట్ తీసుకుందాం. ఇది మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇక ఇక్కడ గేట్ ఉందో లేదో తెలియదు, కానీ ఇక 7 వరకు అయితే వచ్చేసినాము. ఇదే బిల్డింగ్. చలో చూద్దాం డెలివరీ ప్రాసెస్ ఏముంటుంది. రోడ్ మొత్తము చాలా డేంజర్ ఉంది కదా, పసాన్సే ఏంది బండ్లన్లా. అమ్మ పసాంచగల మన టైర్లు ఇంత ఇంత ఉంటాయి చిన్నగా, అందులో ఇరికిందంటే కథం. ఈ కన్స్ట్రక్షన్ సైట్లో పోతే మనకి ఇదే బాధ. అది పోయినాక పోదాం, ఎందుకు రిస్క్. లీలాండ్ డ్రైవర్ అనుకుంటా పోతున్నాడు, అబ్బా పక్కకు ఆగి మంచి రోడ్ల నుంచి పోదాం అనుకుంటున్నావా, ముందు ఉన్నది పో మంచి రోడ్ అంటున్నాడు. ఈ రోడ్ గురించి చెప్తున్నట్టున్నాడు. అరే 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 చాలా ఇన్నే ఉందనుకుంటా, అన్లోడ్ చేయించేద్దాం. ఖాళీ వెయిటింగ్ టైమే నడుస్తూనే ఉన్నది, గంట సేపు ఖాళీ లోడింగ్ అన్లోడింగ్ దగ్గరనే అయింది. ఇంకా అన్లోడింగ్ కాలేదు, ఇప్పుడు వచ్చి ఆగిన. ఆల్రెడీ 19 మినిట్స్ అయింది మనకు వెయిటింగ్. చూద్దాం ఎప్పటి వరకు అన్లోడ్ అవుతుందో. ఇంకా ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది కన్స్ట్రక్షన్ సైట్. ఇంకా టైం పడుతుంది చాలానే. లెక్క ప్రకారం 9:32 రావాలి, అంటే వెయిటింగ్ 64 నిమిషాలు వెయిటింగ్ టైం కలిపి ఎంత వస్తుందో చూద్దాం. 9:32 క్లోజ్ కావటానికి ఇట్లా చేస్తుంది. 932 అంటే మనకి 1291 రూపాయలు వచ్చింది. ఇలా ఇంకో ఇనాక్యురేట్ లొకేషన్ గివెన్ బై కస్టమర్ ఎక్స్ట్రా వెయిటింగ్. చలో ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఈ బుకింగ్లకి అని మనకి 1045 రూపాయలు మిగిలినాయి. 1045 రూపీస్, 245 రూపీస్ కంపెనీ కమిషన్. ఎక్కువ అనిపిస్తుంది రాను కంపెనీ కమిషన్. ఏం చేద్దాం, టైం వచ్చేసి టైం చూపెడతా 5 అవుతున్నది ఈ ట్రిప్ అయిపోయే వరకు. బయట చూడండి వర్షం, నాన్ స్టాప్ వర్షం పడుతుంది. అది సంగతి ఇప్పటివరకు. ఇక చూస్తాను ఆన్ చేసుకోవాలా లేకపోతే ఉంటే వెళ్ళిపోవాలా అనుకుంటున్నా. ఇక్కడి నుంచి మెటీరియల్ నానిపోతే ఆ బాధ్యత కూడా మనదేనంట. మనం లోడ్ తీసుకొని పోతాం కదా, వర్షం వల్ల ఏమైనా మెటీరియల్ డ్యామేజ్ అయిందనుకో ఆ బాధ్యత కూడా మన మీదే అంట. కాటన్ బాక్సులు మన మామంది కాటన్ బాక్సులు నానితే అది ఎంత అమౌంట్ ఉండనో ఏందో కానీ మొత్తం డ్రైవర్ మీద వేసారు. మళ్ళీ ఇటు మాట్లాడి అటు మాట్లాడి ఇక లాస్ట్కి ఏమైందేమో తెలియదు. కానీ ఈ వర్షం వల్ల డ్యామేజ్ మెటీరియల్ అంతా కూడా డ్రైవర్ మీదే నొక్కుతున్నారు. రాను చాలా రిస్క్ అయిపోతుంది పని చేయటం ఇలా. చలో నా నెక్స్ట్ ఏందో చెప్తాను, మళ్ళీ బుకింగ్ తీసుకుంటానా లేకపోతే ఎంటీ వెళ్ళిపోతానా అని. నాన్ స్టాప్ వర్షం పడుతున్నది. ఇంత వర్షానికే వరదలు వచ్చేసినాయి. వరదలు ఆఫ్ కోర్స్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది ఎట్లాగో. ముందట బండ్లు చూడండి మునిగిపోతున్నాయి. నా సైలెన్సర్లకు నీళ్ళు పోగల. కొంచెం సేపటి వానకే మొత్తం బండ్లు మునిగిపోతున్నాయి, అంత వర్షం వస్తున్నది.
లేదు, సైలెన్సర్లోకి నీళ్ళు పోతే బండి ఆడనే ఆగిపోతుంది ఇక. ఏ రోడ్డు చూసినా ఫుల్ ట్రాఫిక్ జామ్. నేనైతే బేగంపేటకి వచ్చేసిన, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఆ నుంచి ఎంటీ వచ్చేసిన, వర్షం ఆగుతూనే లేదు. ఇలాంటి వీడియో అయితే ఈడికే మళ్ళా క్లోజ్ చేస్తున్నా. కారువారు ఏమైంది అలాడు అంటే ఏం కాలేదనే చెప్పాలి, ఎందుకంటే 7 గంటలకు బండి పెడితే కారువారు ఏం కాదు. కారువారు చేయాలంటే 11-12 గంటల వరకు చేస్తేనే కానీ ఏదైనా కారువారు అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. చలో మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఇవాళ వీడియో అయితే ఏం కారోబార్ కాలేదు. ఓకే మళ్ళా బాయ్.